హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో ఎవరైనా ఈజీగా చేసుకునేటట్టుగా ఉండే ఒక మిక్స్చర్ రెసిపీ చూపిస్తున్నాం. దీనికి కేజీ శనగపిండికి 2 స్పూన్ల కారం, తగినంత సాల్ట్, బేకింగ్ సోడా కొంచెం వేసుకొని ఫుల్గా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత వాటర్ పోసుకుంటూ కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ, అలా చేయి వదిలితే జారేటట్టుగా వేసుకొని ఆయిల్ కాగినాక వేసేసుకొని ఫస్ట్ బూందీ చేసేసుకోవాలి. అలా సౌండ్ రావాలి. ఇప్పుడు అలా మనం ఇలా సౌండ్ వచ్చిందా, లేకపోతే సౌండ్ రాదు. మొత్తం ఆ పిండంతా బూందీ అయిపోయిన తర్వాత దాన్ని మిక్స్ చేసి ఒక పెద్ద బౌల్లోకి వేసేసుకొని నెక్స్ట్ డీప్ ఫ్రై చేయాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీగా ఉంచుకోవాలి. కార్న్ఫ్లేక్స్, శనగ పలుకులు, పుట్నాల పప్పు, కరివేపాకు, అటుకులు, ఇవన్నీ రెడీ చేసుకొని ఒక దాని తర్వాత ఒకటి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఫస్ట్ కార్న్ఫ్లేక్స్ ఫ్రై చేసేసుకుంటున్నాం. అవి తీసుకొని ఒక దగ్గర పెట్టుకున్న తర్వాత అది ఆయిల్ మొత్తం డ్రైన్ అయిపోయిన తర్వాత మనం బూందీలో కలిపేసుకోవచ్చు. అదిగోండి, ఇప్పుడు శనగ పలుకులు వేసాము. గ్రౌండ్ నట్స్ విషయంలో మేము ఒక చిన్న మిస్టేక్ చేసాము. అదేమంటే కొంచెం ఎక్కువ వేపేసాం. ఫస్ట్ ట్రిప్ అలా అయింది, తర్వాత అంతా బాగానే ఉంది, కానీ కొన్ని బాగా కొంచెం డార్క్గా అయిపోయినాయి. అదొక్క మిస్టేక్, ఎవరైనా అవాయిడ్ చేసుకుంటే మంచిది. నెక్స్ట్ ఇక్కడ పుట్నాల పప్పు కూడా ఫ్రై చేసేసుకుంటున్నాం. మళ్ళీ అది డ్రైన్ అయిపోయిన తర్వాత అది కూడా బూందీలో కలిపేస్తాం. లాస్ట్ అటుకులు కూడా కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. అటుకులు కూడా వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకొని అది కూడా ఒక పక్కన పెట్టేసుకొని ఫైనల్లీ కరివేపాకుని కూడా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. కరివేపాకు స్పెషల్ టేస్ట్ యాడ్ ఆన్ చేస్తుంది కాబట్టి దాన్ని మర్చిపోకుండా మనం యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత అవన్నీ ఒక పెద్ద కంటైనర్లో వేసుకొని మళ్ళీ మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం కొంచెం యాడ్ చేసుకుని, ఎందుకంటే మిగతా ఇంగ్రీడియంట్స్లో ఉప్పు కారం ఉండదు కాబట్టి మనకు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం వేసుకొని కలిపేసుకోవాలి. ఇదిగోండి, మొత్తం కింద పైన కలిపేసుకుంటున్నారు మా పిన్ని. అండ్ లాస్ట్లో కావాలి అనుకుంటే కొంచెం ఆయిల్లో ఆవాలు, వెల్లుల్లిపాయలు, 2 పచ్చిమిర్చి వేసి తాలింపు వేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మా పిన్ని యాడ్ చేశారు, అది ఇంకొక డిఫరెంట్ టేస్ట్ ఇచ్చిందనమాట. హోమ్ మేడ్ యమ్మీ మిక్స్చర్ రెడీ. చాలా బాగుంది, చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.